ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవాలన్నా లేదంటే పెరుగు తినని వాళ్ళ కోసమైనా ఈ దోశలు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఇక్కడ 1/2 కప్పు పెరుగు తీసుకుంటే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇంకా తర్వాత మిక్సీ జార్లోకి మన టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని ఇంకా ఒక్క ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా తర్వాత 1 కప్పు రవ్వ అన్నాను కదా, ఆ రవ్వ ఇంకా 1 కప్పు రవ్వ ఉంటే 1/2 కప్పు ఓట్స్, కానీ ఓట్స్ లేకపోతే ఇంట్లో గోధుమ పిండి వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకొని అవసరమైతే కొంచెం నీళ్లు కూడా పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మనకి కొంచెం హెల్దీగా కావాలనుకున్న వాళ్ళు దీంట్లోకి కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇంకా ఒక 15 నిమిషాలు పక్కకు నానబెట్టేసేయాలి. ఇంకా కొంచెం వంట సోడా వేసుకోండి. ఇంకా తర్వాత ఇంకా మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసుకొని 2 వైపులా కూడా కాల్చుకోవాలి. ఈ దోశలో ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి ఉట్టిదే తినేయచ్చు, లేదంటే 3 నెలలు నిల్వ ఉండే కరివేపాకు చట్నీతో తినండి, బాగుంటుంది. ఆ కరివేపాకు చట్నీ వీడియో చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియోని చెక్ చేయండి.